జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హాయ్ హలో నమస్తే, నేను మీ భావన. గతంలో వైసీపీ నేతలు కార్యకర్తలు ఎంతో మంది చాలా నేరాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, ఎన్నో జరిగాయి. కానీ అప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఎన్ని చేసినా టీడీపీ వాళ్ళని, జనసేన కూటమి, ఏదైతే కూటమి ఉందో వీళ్ళందరినీ ఎన్ని మాటలన్నా కూడా, ఎన్ని అఘాయిత్యాలకి పాల్పడినా కూడా ఎక్కడా కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళపై ఏదైనా చర్యలు తీసుకుంటుందేమో అంటే కూడా ఇప్పటికీ ఎక్కడా కూడా కదిలింది లేదు. అంటే వాళ్ళపై ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నది కూడా లేదు. మరి ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే భావన. సో వైసీపీ నేతల గురించి మనకు తెలిసిందే, ఎన్నో చేశారు. నేరాలు కానీ, ఎంతో మాటలు అనడం కానీ, దౌర్జన్యాలు చాలా చేశారు, నేరాలు కూడా చేశారు, మర్డర్లు కూడా చేశారు. నిజానికి అవి బయట పడింది పడలేంది ఆ దేవుడికి తెలియాలి, ఆ కోర్టుకు తెలియాలి, ఆ వైసీపీ నేతలకు మాత్రమే తెలియాలి. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడ తేలనేది ఎక్కడా లేదు. అంటే అధికారులు కూడా పట్టించుకున్నట్లేదు. అండ్ ఇప్పుడు ఏదైతే జనసేన టీడీపీ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అట్లీస్ట్ వీలైనా కూడా చర్యలు తీసుకొని వైసీపీ నేతలు చేసిన అఘాయిత్యాలు కానీ, నేరాలు కానీ బయట పెట్టి వాళ్ళపై ఏదైనా చర్యలు తీసుకుంటారంటే ఎక్కడ ఏం కనిపించట్లేదు. మరి ఏమంటారు, దీన్ని ఎలా చూడాలంటారు? భావన, గత వైసీపీ పాలనలో జనసేన పార్టీని కానివ్వండి, టీడీపీ పార్టీని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఫుట్బాల్ ఆడుకున్నాడు అని చెప్పొచ్చు. ఫుట్బాల్ ఎలా అయితే ఆడతారో అలాగా టీడీపీ పార్టీని, జనసేన పార్టీని ఆ విధంగా వైసీపీకి సంబంధించిన నాయకులైతేనేమి, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అయితేనేమి, నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, చాలామంది వాటిలో ఈ జనసేన అండ్ టీడీపీలని ఫుట్బాలే ఆడుకున్నారని చెప్పొచ్చు. అప్పట్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదంటే నోరు విప్పితే కేసులు పెట్టి లోపల వేయించేవాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా ఉండింది పరిస్థితి. జనసేన వాళ్ళనైతే గనక పోలీసులను పంపించి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి కొట్టి పంపించేవాళ్ళు. ఏది లీడర్స్ని. కాకపోతే ఆ లీడర్స్ ఎక్కడ బయట చెప్పుకోలేదు. అట్లా సోషల్ మీడియాలోనూ విపరీతమైన దారుణమైన ట్రోల్స్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, ఫ్యామిలీస్ని టార్గెట్ చేసేవాళ్ళు, పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు, మార్ఫింగ్ ఫోటోలు చేసి లేడీస్ పెట్టేవాళ్ళు. టీడీపీకి సంబంధించిన లేడీ కార్యకర్తల గురించి వాళ్ళ మార్ఫింగ్స్ ఫొటోస్ కానీ, జనసేనకు సంబంధించిన లేడీస్కి సంబంధించిన మార్ఫింగ్, ఇవన్నీ చేశారు. అప్పట్లో వీళ్ళంతా కలిసి పోరాటం చేశారు. టీడీపీ, జనసేన వాళ్ళు పోరాటం, జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తూ ఒకవైపు చంద్రబాబు, ఒకవైపు లోకేష్, ఒకవైపు పవన్ కళ్యాణ్. ఇవి ఎలా ఉండిందంటే ఒక యుద్ధ వాతావరణమే నెలకొని ఉండేది లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో. అంటే వీళ్ళని అణచడానికి ఒక యుద్ధం లాంటిదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఆ రోజు ఏం చెప్పారంటే వీళ్ళంతా, మేము అధికారంలోకి వస్తానే కఠినమైన చర్యలు తీసుకుంటాం, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తాము, ఎన్ని తప్పులు చేశారు, ఈ దుర్మార్గాలు, అన్యాయాలని అప్పుడే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పటికి 7-8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు తూతూ మంత్రంగా ఏదో 3-4 కేసులు పెట్టేసి ఒక 3-4 వేశారు. కానీ కలిసిపోయారంటారా మరి వీళ్ళంతా? ఇక కొంతమంది లాబింగ్ చేస్తున్నారు, కొంతమంది చంద్రబాబుతో లాబింగ్ చేయించుకుంటున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్తో లాబింగ్ చేసుకుని కేసులు లేకుండా బయటపడాలని చూస్తున్నారు అనే మాటలు వినపడుతున్నాయి. కానీ కార్యకర్తలు ఎలా ఉన్నారంటే, జన సైనికులు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, అప్పుడు ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించారో వాళ్ళందరికీ పనిష్మెంట్ పడేలా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లోకి పంపించే దానికోసం కాచుకొని చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళతో ఏదో కుమ్మక్కైపోయేసి రాజకీయ ప్రయోజనాల కోసం సరే ఏదో చేసాడో వదిలేద్దాంలే అని, వాడు ఎంతో కొంత ఇస్తాడులే మనకు, ఎంతో కొంత తీసేసుకొని సైడ్ చేసేద్దాం అనే ప్రయత్నాలు జరుగుతున్నాయనేసి మనం వింటున్నాం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఊరుకున్నప్పుడు మరి ఇప్పుడు వీళ్ళది కదా మన యాక్షన్. నువ్వు ఏం చెప్పొచ్చావు? అరాచకాలు, అన్యాయాలు, ఆ దుర్మార్గాలన్నీ చూసి ప్రజలంతా వేదన చెంది మీకు అందరికీ మీరు చేసిన పోరాటాన్ని చూసి మీకు ఓట్లేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు.
అవును అటువంటిది మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. అవును అధికారంలో ఉన్నారు, మీకు యాక్షన్ ఇంతవరకు తీసుకోకుండా మీరు లాబింగ్తో వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకుంటుంటే ఇక కార్యకర్తలను మోసం చేసినట్టే కదా. అవును ఎంత అది అన్యాయమే కదా. అది ఒక రకంగా చెప్పాలంటే భావన, టీడీపీలు జనసేన వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు ద్రోహం చేస్తున్నారని మనం చెప్పుకోవాలి. ఇదే ఈ టైంకు జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలో ఉండింటే పవన్ కళ్యాణ్ను చంద్రబాబును ఎత్తి లోపలేసిండేవాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ టర్ము కనుక గెలిచి ఉండింటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ను అందరినీ ఎత్తేసి రకరకాల కేసులు పెట్టి జైలు పాలు చేసిండేవాడు. కానీ ఇది ఎప్పుడు వీళ్ళు చర్యలు తీసుకుంటారని కార్యకర్తలంతా ఎదురు చూస్తా ఉన్నారు. దెబ్బలు తిన్నది కార్యకర్తలు అయినప్పుడు వాళ్ళకేంటో నేను ఒప్పు మరి. అదే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరో కదా మాకేమే. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు భార్యనే దారుణాతి దారుణంగా దూషించినారు. అవును లోకేష్ తల్లిని, లోకేష్ పుట్టుకునే హేళన చేశారు. అవును అసభ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు చర్యలు లేవు. అవును ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడికే లేదు, లోకేష్కే లేదు, మనకెందుకయ్యా? వాళ్ళు తిట్టింది ఎవరిని? ఏం మనల్ని తిట్టారా? లోకేష్ తల్లిని, చంద్రబాబు నాయుడు భార్యను తిట్టారు. వాళ్ళకి లేనిది మనకెందుకు? వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే ఇంకా వాళ్ళ కర్మ వదిలేయండి అనేసి కొంతమంది ఉంటున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ వీళ్ళు వాళ్ళ భార్యలను, బిడ్డలను ఎంతమంది దుర్మార్గంగా దూషించిన వాళ్ళంతా ఇప్పుడు బయట తిరుగుతున్నారు, వైసీపీకి సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు. ఇటువంటి ఏం లేదే. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు సుమారుగా. ఇంతవరకు కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళి వైసీపీ నేతలు ఎంతో మంది ఇల్లీగల్ ఈ రోజుకి అటవీ కొన్ని వందల ఎకరాలు కబ్జా చేశాడు అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వీళ్ళు పత్రికల్లో ఫస్ట్ పేజీల్లో వస్తున్నా కూడా వివరంగా ఆల్ ఎవిడెన్సెస్తో కూడా వస్తున్నా కూడా యాక్షన్ తీసుకోవటం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కుమ్మక్క అవుతున్నారంట అరెస్ట్ చేయకుండా. అట్లా చాలా మందితో కుమ్మక్క అవుతున్నారని బయట టాక్ వినిపిస్తుంది. లేదు మీకు చిత్తశుద్ధి ఉంది, లేదు మేము కరెక్ట్గా పనిచేస్తున్నాము అనంటే అరెస్టులు ఎప్పుడు చేస్తారు చెప్పండి? అది చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎవరు నోరిపోవడం లే అరెస్టుల మీద. అంటే ఏమని అర్థం చేసుకోవాలి కార్యకర్తలు? వాళ్ళంతా ఫీల్ అయింది ఎవరికి? మీరు ఏడ్చారని ఫీల్ అయ్యారు, మీ భార్యలను తిట్టారని ఫీల్ అయ్యారు, మీ బిడ్డలను తిట్టారని ఫీల్ అయ్యారు, మిమ్మల్ని జైల్లో పెట్టారని ఫీల్ అయ్యారు, బాధపడ్డారు, వేదన చెందారు, గంప గుత్తగా ఓట్లన్నీ కూటమి గుద్దిపారేశారు. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? ఈ ప్రజలకు, మీ కార్యకర్తలకు వీళ్ళకి చేసే ద్రోహం కాదా? నువ్వేం చెప్పావు? కేసులు పెట్టి నమోదు చేసి అందరినీ లోపలేస్తానన్నావు కదా. ఎంతమందిని వేసావు లోపల? ఒక్క టాప్ పొలిటీషియన్ అని ఎత్తి లోపలేసావా నువ్వు? వీళ్ళే ఇంతవరకు. కార్యకర్తలు, ప్రజలు కూడా ఒకసారి నిర్ణయించుకోవాలా. మళ్ళీ మోసపోయామా అనే ఫీలింగ్ లేక వస్తున్నారు ప్రజలు కూడా. మనల్ని మళ్ళీ మోసం చేశారు, చంద్రబాబు మనల్ని మోసం చేశాడు, పవన్ కళ్యాణ్ కూడా మనల్ని మోసం చేశాడా అని ప్రజలు, కార్యకర్తలు, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, కులస్తులు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళంతా ఎవరైతే సపోర్ట్ చేశారో లాస్ట్ టైం ఎలక్షన్స్కి, వాళ్ళందరికీ వీళ్ళు మనల్ని మోసం చేసి వీళ్ళు బిజినెస్ వ్యాపారం చేసుకుంటున్నారు. మన ఫీలింగ్స్తో, మన ఎమోషన్స్తో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి బిజినెస్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి తక్షణం మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. మీ రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఎవరిని ఎవరో ఏ రోజు అరెస్ట్ చేస్తున్నామో చెప్పండి. అది చెప్పాల్సింది పోయి రెడ్ బుక్ లేదు, లోకేష్ లేడు, చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టి ఏడ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఎక్కడుందో తెలియదు, పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. వీళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. మళ్ళీ మీటింగ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి
డైరెక్ట్ గా కూటమినే చంద్రబాబునే బండబూతులు తిట్టిపోతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ చేస్తున్నారు. తిట్టిపోతున్నా కూడా ఏమి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కార్యకర్తలంతా ఇదేంద్రా వీళ్ళు ఇంకా తిరుగుతున్నారు రోడ్ల మీద బయట, వీళ్ళంతా తప్పులు చేశారు, స్కాములు చేశారు, కబ్జాలు చేశారు, గూండాయిజం చేశారు, మర్డర్లు చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా, కానీ ఏ ఒక్క అరెస్టు జరగటం లేదే, మళ్ళీ మోసపోయామా అనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడ్డారు. దీనికి ఇమ్మీడియట్గా ఏదున్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని మీరు చెప్పినట్టు అరెస్టులన్నీ చేసి చూపించండి. అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు. లేదు అంటే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపిస్తారు. జగన్ గెలిచినాడంటే మళ్ళీ మీ ముగ్గురిని తీసుకుపోయి కేసులు పెట్టి లోపల ఇస్తాడు. ప్రజలు అదే ఆపరే చేస్తారు. ఇంకా వీళ్ళంత మంచితనం జగన్కి లేదు కదా. మంచితనం అనేది వీళ్ళది మంచితనం అనాలనా, కుమ్మక్కనాలనా, వ్యాపారం అనాలనా తెలియదు. ఈ టీడీపీ జనసేన వాళ్ళు చేసేది ఈ వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అవుతున్నారా, బిజినెస్ చేసుకుంటున్నారా, కాంప్రమైజ్ అయిపోతున్నారా, 60-40 చేసుకుంటున్నారా తెలియటంలే. గేమ్ ఆడుతున్నట్లు లెక్క. అదే జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ ప్రజలు గెలిపించినారనుకో, మమ్మల్ని మోసం చేశారండి, మమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తాం, లోపలేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేస్తారని మళ్ళీ వన్ టైం షాట్ మీకు పనిష్మెంట్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడు అనుకో, మిమ్మల్ని వస్తూనే మరుసటి రోజే ముగ్గురిని ఎత్తేసి జైలులో పారేస్తాడు. మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు మీరు ఈ యాక్షన్ తీసుకోండి. ప్రజల్లో ఆలోచన రాకముందే మీరు యాక్షన్ తీసుకోండి. ప్రజల్లో మీరు మోసం చేసినారు, ద్రోహం చేసినారనే ఆలోచన వచ్చిందంటే మాత్రం రేపు మీకు పనిష్మెంట్ ఇచ్చేదానికి ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బొక్కలేస్తారు. ఇది భావన జరగబోయేది. ఈ కుంభకయ్యారు అన్న విషయంపై ఈ కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు.